హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు హెల్త్కి ఎంతో ఉపయోగపడే రైస్ చూపించబోతున్నాను. అదేంటంటే పుదీనా రైస్ అండి. పుదీనాలో విటమిన్ ఏ ఉండడం వలన కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు కూడా నయం అవుతాయి. ఇప్పుడైతే మనం దాని తయారీ విధానం చూద్దాం. ఒక పెద్ద సైజ్ కట్ట పుదీనా, ఇది కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద గ్లాస్ బియ్యం, రైస్ వండి పెట్టుకుందాం ముందుగానే. 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 10 జీడిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న ముక్క కొబ్బరి, ఒక పెద్ద సైజ్ ఆనియన్, చిన్న ముక్క అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలు, 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క, ఇవి వచ్చేసి 2 యాలకులు, 4 లవంగాలు, రుచికి సరిపడినంత సాల్ట్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు, సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు మరియు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అలాగే ముందుగా తీసుకున్న జీడిపప్పులు కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశానండి టేస్ట్ కోసము. ఇవి పక్కన ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ పుదీనా మిశ్రమం అనేది పచ్చివాసన పోయేదాకా మంటని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి, ఆయిల్ పైకి తేలే వరకు. ఇదిగోండి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకుంటే పుదీనాలో ఉన్న పచ్చివాసన పూర్తిగా పోతుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న రైస్ని మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ రైస్ని కడిగేటప్పుడు 1 డ్రాప్ ఆయిల్ వేసుకొని కడిగి వేసుకుంటే మనకి రైస్ అనేది కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు రైస్ యాడ్ చేసేసానండి. ఇప్పుడు ఈ రైస్ని పుదీనా పేస్ట్కి మొత్తం అంటేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ టైంలో మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చివరగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ముందుగా మనం జీడిపప్పులు వేయించుకున్నాం కదా ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం 2 మినిట్స్ మగ్గనిచ్చాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ పుదీనా రైస్ అనేది రైతాలో కంటే కూడా మజ్జిగ పులుసులోకి బాగా టేస్టీగా ఉంటుందండి. మజ్జిగ పులుసు వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అది కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఇది లంచ్కి త్వరగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి.